హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సారఫీ టాక్స్. ఈరోజు నేను ముందుకు వచ్చాను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్తో. యాక్చువల్గా నేను బిఫోర్ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ అనే క్లాస్ స్టార్ట్ చేశాను. కానీ కొంతమంది నాకు చెప్పిన విధానం ఏంటంటే అందులో కొంచెం సబ్జెక్ట్ అనేది డెప్త్గా లేదు, కొంచెం సబ్జెక్ట్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయి బాగుంటుంది అని చెప్పడం వల్ల నేను ఈ రోజు నుంచి మళ్ళీ మొదటిగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే అంతకంటే ముందు మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నిజానికి మనం చేసేది మంచి పని అయితే చాలామంది మనకు సహకరిస్తారు. మనం చేసే దాంట్లో తప్పు ఉంటే మనకు ఎంకరేజ్ చేయరు కావచ్చు, బట్ మనం చేసే పని మంచిది అయితే మనల్ని ఖచ్చితంగా చాలా మంది ఎంకరేజ్ చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తారు. మీరు కూడా నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఇది ఉపయోగపడేటువంటి వీడియోనే తప్ప కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి వీడియో మాత్రం కాదు. సో అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా ఇంట్లో ఉన్న వాళ్ళకి, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ లేని వాళ్ళకి, జనరల్ వర్డ్స్ అయినా చెప్పలేని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. కనీసం ఇంట్లో పిల్లలకి ట్యూషన్ చెప్పుకునే విధంగానే, ఎందుకంటే ఇప్పుడు ట్యూషన్ ఫీజులు కూడా చాలా ఘోరంగా పెరిగిపోయినాయి. అప్పుడు 200కి ట్యూషన్ చెప్తే ఇప్పుడు 1000 రూపాయలు తీసుకుంటున్నారు ఎల్కేజీ నర్సరీస్ కూడా, స్టూడెంట్స్ కి కూడా. సో కనీసం మనం వాళ్ళకి చెప్పడానికి కొంచెం ప్రొనౌన్సియేషన్ నాలాంటి వాళ్ళు కొంచెం వాళ్ళకి ఏమైనా తోడ్పడతారు, హెల్ప్ అవుతారు అని అనుకుంటున్నాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏ విధంగా స్టార్ట్ చేస్తాము అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. అసలు వాట్ ఈస్ సబ్జెక్ట్, వాట్ ఈస్ వర్బ్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్? సబ్జెక్ట్ ఏంటంటే ఐ, వి, యు, దై, హీ, షీ, ఇట్. ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఈ యొక్క లెటర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఐ అంటే ఏంటి? నేను లేదా నాకు. వి అంటే ఏంటి? మేము లేదా మనము. యు అంటే ఏంటి? నువ్వు లేదా మీరు. దై అంటే ఏంటి? వారు. హీ అంటే ఏంటి? అతడు. షీ అంటే ఏంటి? ఆమె. ఇట్ అంటే ఏంటి? అది, ఇది. ఎప్పుడు ఈ సెంటెన్స్ ని, ఈ వర్డ్స్ ని యూజ్ చేస్తాము అంటే నేను అని చెప్తున్నప్పుడు ఐ అని స్టార్ట్ చేస్తా, నాకు అని చెప్తున్నప్పుడు నేను ఐ అని స్టార్ట్ చేస్తా, మేము అని చెప్తున్నప్పుడు వి అని స్టార్ట్ చేస్తా, నువ్వు అని చెప్తున్నప్పుడు యు అని స్టార్ట్ చేస్తా, వారు, వాళ్ళు అని చెప్తున్నప్పుడు ఏమని స్టార్ట్ చేస్తా? దే అని స్టార్ట్ చేస్తా, అతడు, అతని గురించి నేను చెప్తున్నప్పుడు హీ అని స్టార్ట్ చేస్తా, ఆమె గురించి చెప్తున్నప్పుడు షీ అని స్టార్ట్ చేస్తా, అది లేదా ఇది, ఇది లేదా అది అని అంటున్నప్పుడు ఏం యూజ్ చేస్తాం? ఇట్ అనేది యూజ్ చేస్తాం. ఇవన్నీ వచ్చేసి ఏంటి? సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే మనం స్టార్ట్ చేసే పని దేంతో స్టార్ట్ చేస్తున్నాం అది సబ్జెక్ట్. మనము ఈ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ లేకుండా మనము సబ్జెక్ట్ తో ఏ సెంటెన్స్ కూడా ఫామ్ చేయలేము. ఏ విధంగా? వర్బ్ ఏంటి అని తెలుసుకుందాము. వర్బ్ అంటే పని, క్రియ. ఇప్పుడు నేను చేస్తున్న పనికి, నేను టీచింగ్ చేస్తున్నాను ఐ అని చెప్తాను. టీచింగ్ ఏంటి? వర్బ్. నేను టీచింగ్. ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటి? మీ, అస్, యు, దై, హిమ్, హర్, ఇట్. అసలు ఏంటి ఆబ్జెక్ట్? సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ గా మారిపోతుంది. ఎప్పుడు? నేను అని చెప్తున్నప్పుడు కాదు, నాకు అని చెప్తున్నప్పుడు. నేను అని చెప్పినప్పుడు ఐ యూస్ చేస్తా, నాకు అని చెప్తున్నప్పుడు మీ అని యూస్ చేస్తా, మాకు అని చెప్తున్నప్పుడు అస్ యూస్ చేస్తా. యు, యు ఇక్కడ ఏ విధంగా చేంజ్ అవుతుంది. సబ్జెక్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ వచ్చేసి సేమ్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే సబ్జెక్ట్ లేకుండా వర్డ్ సెంటెన్స్ ఫార్మేషన్ చేయలేము అని చెప్పాను కదా. సబ్జెక్ట్ లేకుండా చేయలేము, ఆబ్జెక్ట్ లేకుండా చేయలేము. ఏదైనా చెప్తున్నప్పుడు, ఏదైనా అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉంటుంది, అక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది. క్రియ. ఒక వర్బ్ అనేది ఏంటి? వర్బ్ని ఎప్పుడైనా మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? ఇది ఒక పని. పనికి మనం ఏ విధంగా ఏవేవి యూజ్ చేస్తాము? ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాము, సబ్జెక్ట్ యూజ్ చేస్తాము. సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని కలిపి మనము ఈ యొక్క వర్బ్ ని తీసుకొని ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తాము. సెంటెన్స్ కూడా మీకు చూపిస్తాను. తర్వాత దెమ్, వారికి, వారిని. దే అన్నాము. ఇక్కడ సబ్జెక్ట్ లో ఏమన్నాము? దే. ఏమని చెప్తాం? వారు అని చెప్తున్నప్పుడు దే అని చెప్తాము. వారిని, వారికి అని చెప్తున్నప్పుడు దెమ్ అని చెప్తాము. హిమ్, హీ వచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ లో హిమ్ అయిపోయింది ఆబ్జెక్ట్ లో. షీ సబ్జెక్ట్, హర్ ఆబ్జెక్ట్. ఇట్, ఇట్ లాగానే ఉంటుంది రెండు ప్లేస్లలో. ఇట్, యు అనేది రెండు సేమ్ ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఏ సెంటెన్స్ ఫామ్ చేయాలన్నా ఈ మూడు అనేది ఖచ్చితంగా ఉండాలి. సబ్జెక్ట్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి. వర్బ్ని తీసుకొని మనం సబ్జెక్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా మన వర్డ్స్ని తీసుకొని మెర్జ్ చేసుకోవడమే. చెప్తాను నేను ఇప్పుడు కొన్ని వర్డ్స్ మీకు రాసి చూపిస్తాను. సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, అందులో వర్బ్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. సబ్జెక్ట్ లోకి వచ్చేస్తే సబ్జెక్ట్ ఏంటి అంటే కర్త, అంటే తనతోనే స్టార్ట్ అవుతుంది.
తనతోనే స్టార్ట్ అవుతుంది, అది కర్త అన్నమాట. సబ్జెక్ట్ అదే యాక్చువల్ గా మెయిన్ థీమ్. ఏంటి? ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఏంటి? ఐ ఆమ్ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థిని. ఐ ఏమైంది ఇక్కడ? ఐ వచ్చేసి సబ్జెక్ట్. ఏ స్టూడెంట్ అంటే ఎవరిని చూపిస్తున్నాం? ఏ స్టూడెంట్, ఒక విద్యార్థి. ఆ ఒక విద్యార్థి ఎవరు? నువ్వా, నేనా, వేరే వాళ్ళ అని చెప్తుందే సబ్జెక్ట్ అనమాట. ఐ ఆమ్ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థిని అని చెప్తుంది కాబట్టి ఇది కర్త అనమాట, సబ్జెక్ట్. ఐ ఆమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ లెక్చరర్, ఐఎమ్ ఏ డాన్సర్, ఐఎమ్ ఏ ఆర్టిస్ట్, ఐఎమ్ ఏ గుడ్ కమ్యూనికేటర్, అది ఐ అనేది సబ్జెక్ట్. వి ఆర్ ఫ్రెండ్స్, మేము స్నేహితులము. వి ఆర్ ఫ్రెండ్స్. ఏంటి? వి అనేది సబ్జెక్ట్, మేము స్నేహితులము. స్నేహితులు కరెక్ట్. ఎవరు స్నేహితులు? మేము. మేము అంటే వి. వి ఆర్ ఫ్రెండ్స్. ఐకి ఏఎం, ఐఎమ్. వికి ఆర్, వి ఆర్. ఇవి కూడా వస్తుంటాయి. దేనికి ఏది యూజ్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. యు ఆర్ ఏ డాక్టర్, నువ్వు ఒక డాక్టర్. యు ఆర్ మై రిలేటివ్, మీరు మా బంధువులు. యు ఆర్ మై వెల్ విషర్, మీరు నా మంచి కోరుకుంటారు. దే ఆర్ సోల్జర్స్, వారు సైనికులు. దే ఆర్ సోల్జర్స్. హీ ఈజ్ ఏ హీరో, అతడు ఒక హీరో. షీ ఈజ్ యాక్ట్రెస్, ఆమె ఒక యాక్ట్రెస్. షీ ఈజ్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉంది. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనేది సబ్జెక్ట్ గురించి చెప్తుంది. వీళ్ళంతా ఇదంతా కూడా సబ్జెక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ చూద్దాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ చూద్దాము. ఆబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కలిపి మనం వర్డ్స్ రాస్తాము. అదేంటి? ఆ సెంటెన్స్ చూద్దాము. హీ ఇన్వైటెడ్ మీ, అతను నన్ను ఆహ్వానించాడు. హీ ఇన్వైటెడ్ మీ. మీ ఏంటి? కర్మ, ఆబ్జెక్ట్. అతడు, హీ ఏంటి? సబ్జెక్ట్. అతడు నన్ను ఆహ్వానించాడు, అతను వచ్చేసేది సబ్జెక్ట్, నన్ను వచ్చేసి ఆబ్జెక్ట్. ఈ ఇన్వైటెడ్ ఉంది కదా, అది వర్బ్, క్రియ. ఇన్వైట్ చేస్తూనే కదా అతడు అతన్ని ఇన్వైట్ చేశాడు. నెక్స్ట్, షీ హెల్ప్డ్ అస్. అస్ ఏంటి? ఆమె మాకు సహాయం చేసింది. మాకు, ఆబ్జెక్ట్, కర్మ. కర్మ అంటే వేరే కర్మ కదండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ అనమాట. షీ వచ్చేసి సబ్జెక్ట్, హెల్ప్డ్ వచ్చేసి ఆబ్జెక్ట్, సారీ వర్బ్. వి ఎలెక్టెడ్ యూ, మేము నిన్ను ఎన్నుకున్నాము. రేవంత్ రెడ్డి, వి ఎలెక్టెడ్ యూ. ఏంటి? మేము నిన్ను ఎన్నుకున్నాము. నిన్ను వచ్చేసి కర్మ, నిన్ను ఏంటి? కర్మ. మేము అనేది సబ్జెక్ట్, ఎన్నుకోవడం అనేది వర్బ్. హీ సెలెక్టెడ్ దెమ్, అతను వారిని ఎంచుకున్నాడు. వారిని వచ్చేసి ఆబ్జెక్ట్. షీ లవ్డ్ హిమ్, ఆమె సబ్జెక్ట్, అతనిని ఆబ్జెక్ట్, ప్రేమించింది వర్బ్. హీ మ్యారీడ్ హర్, అతను ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది చెప్పండి? ఆమెను. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? అతను. సబ్జెక్ట్ అనేవాడు ఆబ్జెక్ట్ ని, క్రియ, పని చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. హీ మేడ్ ఇట్, అతడు దీనిని చేశాడు. హీ కన్స్ట్రక్టెడ్ ఇట్, అతడు దీనిని నిర్మించాడు. ఈ కన్స్ట్రక్టెడ్ అనేది ఒక పని, అంటే ఏంటి? వర్బ్ అన్నమాట. ఇట్ అనేది ఆబ్జెక్ట్, హీ అనేది సబ్జెక్ట్. సో ఒకటికి 2 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. ఆబ్జెక్ట్స్ వచ్చేసి మీ, అస్, యు, దెమ్, హిమ్, హర్, ఇట్, ఇట్. సబ్జెక్ట్ హీ, షీ, వి, హీ, షీ, హీ సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి ఇన్వైటెడ్, హెల్ప్డ్, ఎలెక్టెడ్, సెలెక్టెడ్, లవ్, మ్యారీడ్, మేడ్, కన్స్ట్రక్టెడ్. ఇది వచ్చేసి వర్బ్. సో ఇవాళకి ఇది చాలు. కొంచెం ఈ 2 డెప్త్ గా మీరు సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. మీరు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.